ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో ఎవరికి తెలియదు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళ ఆట వాళ్ళు ఆడేయడం తప్ప. ప్రస్తుతం బాలకృష్ణ టైం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్గా రిలీజ్ అయిన ఆయన మూవీ డాకు మహారాజ్ కలెక్షన్లను కొల్లగొడుతోంది. 200 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది ఈ మూవీ. ఇదిలా ఉంటే డబుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు బాలయ్య. 6 వయసులో కూడా మాస్ యాక్షన్ పర్ఫార్మెన్స్తో మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. అయినా సరే బాలయ్య తన సత్తా చాటుతున్నారు. అయితే 2021లో అఖండ సినిమా వచ్చే వరకు ఆయన కెరీర్లో అరడజన ఫ్లాపులు, డిజాస్టర్లు ఉంటే ఒక్క హిట్ పడేది. రెమ్యునరేషన్ కూడా అంతగా లేదు. సీనియర్ హీరోల్లో చిరంజీవి తర్వాత అప్పటికి బాలయ్యదే ఎక్కువ. అయినా కూడా 8 కోట్ల రెమ్యునరేషన్ దాటలేదు. అయితే గత 4 చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ నుంచి బాబీ డైరెక్షన్లో వచ్చిన డాకు మహారాజ్ వరకు అన్ని సినిమాలు బాలయ్యకు మంచి ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. అలాగే ఆయన రెమ్యునరేషన్ కూడా అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా అఖండ సినిమాతో బాలయ్య జాతకమే మారిపోయిందని చెప్పొచ్చు. అఖండ సినిమాకు బాలయ్య రెమ్యునరేషన్ 8 కోట్లు. దాని తర్వాత వీరసింహారెడ్డి సినిమాకు 12 కోట్లు తీసుకున్నట్టు టాక్. ఆ తర్వాత భగవంత్ కేసరి సినిమాకు బాలయ్య 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా డాకు మహారాజ్ సినిమా 27 కోట్లు తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఖండ 2 సినిమాకు బాలయ్య సుమారు 35 కోట్లకు కాస్త అటు ఇటుగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. దాని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు బాలయ్య 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. అంటే ఇదంతా జస్ట్ 2021 నుంచి 2025 వరకు. అంటే జస్ట్ 5 ఏళ్లలో దీన్నే శుక్ర మహాదశ అని కొందరు, లక్కని ఇంకొందరు ఎవరికి తోచిన పేరు వారు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి సీనియర్ హీరోల్లో ఒక్క మెగాస్టార్ చిరంజీవి మినహా ఇంకెవరూ కూడా ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకోవడం లేదు. ఇప్పుడు ఆ జాబితాలోకి బాలయ్య కూడా చేరిపోయారని చెప్పొచ్చు. ఇక బాలయ్య తన సినీ కెరీర్లో 109 సినిమాలు పూర్తి చేశారు. అయితే గత 4 ఏళ్లుగా చూస్తే ఆయన పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంది. ఆయన సినిమాలు వరుసగా 4 సూపర్ హిట్లు కొట్టడం, అది కూడా సీనియర్ లీగ్లోకి వచ్చేశాక బాలయ్యకు దక్కిన అరుదైన అవకాశంగా చెబుతున్నారు. తొలి హ్యాట్రిక్ భగవంత్ కేసరితో పూర్తి చేసి సెకండ్ హ్యాట్రిక్ కి డాకు మహారాజ్ సక్సెస్ తో శ్రీకారం చుట్టారు బాలయ్య. అయితే అఖండ 2తో మరో బ్లాక్ బస్టర్ ను రెడీ చేసుకున్నారు. ఆ మీదట కూడా పవర్ఫుల్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పేశారు. అలా డబుల్ హ్యాట్రిక్ కి ఆయన బలమైన పునాది వేసేసుకున్నారని చెప్తున్నారు. మరోవైపు ఆహా ఓటీటీలో ఆయన చేస్తున్న అన్స్టాపబుల్ సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. ఇక బాలయ్య యాడ్స్ లో కూడా నటిస్తూ అన్ని వర్గాలకు చేరువయ్యారు. ఇలా ఆయన తెర జీవితం సక్సెస్ఫుల్ గా సాగుతోంది. నిజంగా చెప్పాలంటే బాలయ్య సినీ కెరియర్ లో ఎప్పుడు కూడా ఇంతటి పీక్ స్టేజ్ చూడలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జాతకాలంటే ఎంతో నమ్మకం కలిగిన బాలయ్యకు ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తోందని, ఆయన జాతకం ప్రకారం మరింత కాలం ఆయనకు మహాయోగం కంటిన్యూ అవుతుందని అంటున్నారు. ఇక ఆయన పొలిటికల్ కెరీర్ చూస్తే హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 3 సార్లు ఎమ్మెల్యే అయిన బాలయ్యకు మంత్రి పదవి అయితే దక్కలేదు. ఒకవైపు చూస్తే కూటమిలో పదవుల విషయంలో హాట్ గా చర్చ అయితే సాగుతోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండగా లోకేష్ కూడా తొలిసారి ఎమ్మెల్యే అయిన కీలకమైన మంత్రిత్వ శాఖలతో దూకుడు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యకు కూడా ఏదైనా పదవి దక్కుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే బాలయ్యకు పార్టీ పరంగా ప్రమోషన్ దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. టీడీపీకి సంబంధించి ఆయనకు కీలకమైన పార్టీ పదవినిస్తారని, బాలయ్య స్టార్డమ్ పెరిగి ఇప్పుడు అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ వస్తున్న ఆయన క్రేజ్ను టీడీపీ మరింతగా ఉపయోగించుకోవాలని చూస్తోందని అంటున్నారు. దీంతో ఆయనకు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించి రాయలసీమలో టీడీపీని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నట్టుగా ప్రచారం అయితే సాగుతోంది. దీంతో టీడీపీలో బాలయ్యకు ఏ పదవి ఇస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.